ఫ్రెండ్స్ ఈ నెల మాత్రం సూపర్ క్రేజీ అబ్బా. ఆల్మోస్ట్ ప్రతి బ్రాండ్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తుంది. ఐక్యూ లాంచ్ చేస్తుంది, ఐక్యూ 15. అలాగే వివో X300 సిరీస్ లాంచ్ చేయబోతుంది. ఒప్పో Find X ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. అలాగే OnePlus 15 ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. మరి ఈ రేస్ లో మేము ఎందుకు ఉండకూడదు అనుకున్నారో ఏమో కానీ రియల్మీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి GT8 సిరీస్ 8 Pro అయితే అఫీషియల్ గా ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఇదేంది మళ్ళీ సపరేట్ ప్యాకేజ్ అనేది అన్నారా? దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంది, దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇంతే కాదు, 2K డిస్ప్లే విత్ 7000 nits of peak brightness, Qualcomm Snapdragon 8 Elite processor, 7000 mAh of the battery తో పాటు 120 watts of fast charging technology కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మరిన్ని విషయాలు డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి GT8 Pro అండ్ కెమెరా పవర్డ్ బై Rekord GR. సో బేసిక్ గా వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే మన కాంపాక్ట్ సెన్సార్స్ ఉంటాయి చూసారా, మన కెమెరా ఫోన్స్ లో వాడేటువంటి సెన్సార్స్. సో వాటిని మరింత రిఫైన్డ్ ట్యూన్ చేసి ఆల్మోస్ట్ DSLR అవుట్పుట్ క్వాలిటీని వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ గా స్ట్రీట్ ఫోటోగ్రఫీకి వీళ్ళు బాగా ఫేమస్. సో అల్ట్రా వైడ్ యాంగిల్ లో బెటర్ ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేయాలన్నా లేదా బెటర్ వీడియోస్ క్యాప్చర్ చేయాలన్నా వీళ్ళ సెన్సార్స్ అయితే బాగుంటాయి. వరల్డ్ వైడ్ గా వీళ్ళే పాపులర్. సో వాళ్ళతోటి కొలాబరేషన్ అవుతూ ఈసారి రియల్మీ ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. బట్ గ్రౌండ్ రియాలిటీ కూడా మనం చూద్దాం ఎంతవరకు ఇది పాపులర్ అవుతుంది ఏంటి అనేది. అండ్ దీంతో పాటు వీళ్ళు ఒక సరికొత్తగా డిటాచబుల్ కెమెరా డెకరేషన్ ప్రొటెక్టివ్ కవర్ సెట్ ని కూడా మనకు పంపించారు. సో బేసిక్ గా రెగ్యులర్ గా మనకి ఏమవుతుందంటే కెమెరా ఉంటే సర్కిల్ ఉంటుంది, లేదన్నట్లయితే స్క్వేర్ ఉంటుంది. సో వన్స్ ఒకసారి మనం కొనుక్కున్న తర్వాత నాకు సర్కిల్ వద్దు స్క్వేర్ కావాలంటే జరగని పని కదా. సో దీని సహాయంతో మనం సర్కిల్ గా ఉండేటువంటి కెమెరా మాడ్యూల్ ని స్క్వేర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతేగాని కెమెరా లెన్స్ లో క్వాలిటీ పెరగటం, కెమెరాలో క్వాలిటీ ఇంప్రూవ్ అవటం ఏముండదు, జస్ట్ లుక్ మారిద్ది అంతే. దానికి సంబంధించినటువంటి కిట్ పంపించారు, ఇది కూడా మనం అయితే చూద్దాం. ఇంకా చెప్పాలన్నట్లు లిటరల్లీ మీకు CMF ఫోన్స్ గుర్తున్నాయా? దాంట్లో మన బ్యాక్ ప్యానల్స్, ల్యాన్ యార్డ్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం చూసారా, సేమ్ అదే కైండ్ ఆఫ్ థింగ్ మీకు ఇక్కడ ఇందులో తీసుకొచ్చారు. సో దీనికి మీరు కొంచెం DIY అయితే చేయాలి, అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. GT8 Pro అలాగే రియల్మీ. లెఫ్ట్ అండ్ రైట్ మీకు బ్రాండింగ్, టాప్ మీరు చూసారంటే బాక్స్ కంటెంట్స్, అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ అర్బన్ బ్లూ, అండ్ దీంతో పాటు మిస్ట్ వైట్ లేదా మిల్క్ వైట్ ఏదో అంటున్నారు. సో ఆ కలర్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. 12+256GB వేరియంట్, దీంట్లో మరొక వేరియంట్ కూడా ఉంటుంది 16+512GB వేరియంట్. నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను, ఇప్పుడు జనరేషన్ లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా బేస్ వేరియంట్ 12+256, హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 16+512GB. లాక్ ఫార్మాట్ లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అని అంటున్నారు, కానీ 512GB స్టోరేజ్ ఎక్కడ సరిపోద్దండి. వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కానీ దానికి తగ్గ న్యాయం అయితే చేయట్లేదు. బట్ చైనా లేదా అదర్ కంట్రీస్ లో వీళ్ళు వచ్చేటప్పటికే 1TB వేరియంట్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఒక్కటే బ్రాండ్స్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. అండ్ దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో దీనికంటే బిఫోర్ దీన్ని ఓపెన్ చేద్దాం అబ్బా. దీని లోపల ఏమున్నాయి ఏంటి అనేది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి డిటాచబుల్ గైడ్ ఒకటి ఇచ్చారు, అంటే దీన్ని ఎలా తీయాలి ఎలా పెట్టాలనేది. బట్ బేసిక్ గా నేను ఉన్నాను కదా, అది అవసరం లేదు. అండ్ దీంతో పాటు మనకి రెక్టాంగిల్ మాడ్యూల్ లో ఉన్నటువంటి కేస్ ఒకటి, అలాగే దీనికి సంబంధించినటువంటి స్క్రూస్ పంపించారు అలాంగ్ విత్ ఆ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఫ్రేమ్ ఇది. సో ఇది వచ్చేటప్పటికే మనకి రెక్టాంగులర్ మాడ్యూల్. ఇప్పుడు మీరు బ్లూ కొనుక్కున్నారు కాబట్టి ఇది బ్లూ కలర్ వస్తుంది. ఒకవేళ మీరు వైట్ కొనుక్కున్నారు అన్నట్లయితే కనుక వైట్ వస్తుంది. సో దీన్ని పక్కకు పెడదాం. సో ఇక్కడ బాక్స్ లో మిగతా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ కలర్ కోఆర్డినేషన్ కేస్ ఇవ్వలేదు. ఇక్కడ యూజర్ మాన్యువల్, అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ ఇచ్చారు. ఇది సర్క్యులర్ మాడ్యూల్ ఇచ్చారు, ఇది వచ్చేటప్పటికి రెక్టాంగులర్ మాడ్యూల్. సో రెండు కేసెస్ మీకు రావడం జరుగుతుంది. మీరు రిటైల్ గా పర్చేజ్ చేసినా గానీ మీకు ఇలాగే రెండు వస్తాయి. సో రెండింటిలో మీకు ఏది కావాలో దాన్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ గా కంపెనీకి నచ్చింది సర్క్యులర్ మాడ్యూల్ పంపించారు. దీని కొంచెం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 120 వాట్స్ కి సంబంధించినటువంటి సూపర్ బుక్ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా, ఐడెంటిఫై చేస్తే కామెంట్ చేయండి. బట్ ఇక్కడ 120 వాట్స్ ఇచ్చి టైప్ A టు టైప్ C ఏందబ్బా. సో టైప్ C టు టైప్ C ఖచ్చితంగా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. అలాంగ్ విత్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. సో వీటన్నిటిని మనం కొంచెం పక్కకు పెడదాం. మర్చిపోయా, దీనికి సంబంధించినటువంటి స్క్రూ డ్రైవర్ కూడా దీనిలోనే ఇచ్చారు. అంటే మళ్ళీ దీనికోసం మనం ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే అసలు ఈ మాడ్యూల్ ని ఎలా చేంజ్ చేయొచ్చు ఏంటి అనే దాని గురించే మనం చూద్దాం. నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఇది ఎలా చేయొచ్చు ఏంటి అనేది. సో దానికంటే బిఫోర్ ఒకసారి ఫోన్ కూడా మనం చూసేద్దాం. సో ఇది కూడా మనకు ఒక చిన్న బటర్ పేపర్ తోటి ప్యాక్ చేసి అయితే పంపించారు. వావ్, రియల్మీ వాళ్ళు ఇంత ప్రీమియం గా ఫోన్ ని తయారు చేశారా, బాగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే వీగన్ లెదర్ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. సైడ్ అంతా కూడా మెటల్ బాడీయే. ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. ఏం ప్రొటెక్షన్ తెచ్చారు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. మోస్ట్లీ వీళ్ళు విక్టర్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ IP69 రేటింగ్ తో మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ అన్నిటికన్నా క్రేజియస్ట్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి ఈ మాడ్యూల్ ని రిమూవ్ చేసి
మనము స్క్వేర్ చేద్దాం దీన్ని. సో ఈ స్క్రూస్ ఒకవేళ బై మిస్టేక్ గా మన దగ్గర పోతే వీళ్ళు ఆల్రెడీ ఇంకొక సెట్ ఇచ్చారు. సో జస్ట్ మీరు ఈ స్క్రూ డ్రైవర్ తో ఈ మాడ్యూల్ తీసేయటం, అండ్ మాడ్యూల్ తీసేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. సో డస్ట్ పోకుండా జాగ్రత్తగా ప్యాక్ చేశారు, కొంచెం డిఫరెంట్ గా. ఇక్కడ మీరు చూసారు కదా, ఇప్పటిదాకా సర్క్యులర్ మాడ్యూల్ గా ఉన్నటువంటిది స్క్వేర్ మాడ్యూల్ లో కన్వర్ట్ అయిపోయింది. డిపెండ్స్ అపాన్ మీ లుక్ ని బేస్ చేసుకొని మీకు సర్క్యులర్ మాడ్యూల్ కావాలా, లేదు అన్నట్లయితే కనుక రెక్టాంగులర్ మాడ్యూల్ కావాలా, లేదు ఈ రెండు కాకుండా నేను ఇట్లా వాడుకుంటానన్నా కానీ అఫ్ కోర్స్ యూ కెన్ డూ దాట్. సో ఒకసారి సర్క్యులర్ మాడ్యూల్లో కూడా మనం అయితే పెట్టి చూద్దాం. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. బేసిక్గా నాకైతే కనుక యూనిఫామ్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి నచ్చుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ అంతా కూడా మనకి రెక్టాంగులర్ మాడ్యూల్లో వచ్చింది కదా, సో మళ్ళీ కెమెరా బంప్ కూడా మనకి ఈ రెక్టాంగులర్ మాడ్యూల్ అంటే చూడటానికి కొంచెం నార్మల్గా ఉంటుందని చెప్పి నేనైతే సర్క్యులర్ మాడ్యూల్ ప్రిఫర్ చేస్తాను. మోస్ట్లీ వీళ్ళు కూడా సర్క్యులర్ మాడ్యూలే ప్రిఫర్ చేశారు, అందుకే మనకు బాక్స్ తో పాటు ఇదే వచ్చింది. ఇవాళ రేపు మీరు చూసారన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పో Find X సిరీస్ కావచ్చు, OnePlus 15 సిరీస్ కావచ్చు, iQOO 15 కావచ్చు, ఈవెన్ మీరు ఇక్కడ ఐఫోన్ లో చూసినా కానీ స్క్వేర్ మాడ్యూల్ కి ప్రతి బ్రాండ్, అఫ్ కోర్స్ యాపిల్ ఫస్ట్ నుంచి స్క్వేర్ లోనే ఉందండి. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైకింగ్ స్క్వేర్ అనుకున్నారు ఏమో కానీ వీళ్ళు స్క్వేర్ మాడ్యూల్ ని కూడా యాడ్ ఆన్ గా ఇవ్వడం జరిగింది. బట్ వీళ్ళకి నాకు కూడా పర్సనల్ గా సర్క్యులర్ మాడ్యూలే నచ్చింది. ఇంతకీ మీకు ఏది బాగా నచ్చింది లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ కేసెస్ ఉన్నాయి చూసారా, వీటి మీద కూడా మనము ఎలా ఇది చేయాలి ఏంటి అనేది కూడా డీటెయిల్డ్ గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది, విచ్ ఇస్ గుడ్. బట్ అంతా బానే ఉంది కానీ కలర్ కోఆర్డినేషన్ కేసు తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది అయితే బ్లూ కలర్, ఇది వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ లో ఇచ్చారు. సో కలర్ కోఆర్డినేషన్ కేసు తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే స్క్రూ డ్రైవర్లు స్క్రూలు అయితే జాగ్రత్తగా పెట్టుకోండి, లేదన్నట్లయితే ఖచ్చితంగా ఒకే మాడ్యూల్ కి మనం స్టిక్ అయి ఉండాల్సిందే. అఫ్ కోర్స్ మీకు కూడా ఈ కిట్ అంతా కూడా పంపిస్తారు, ఈవెన్ మీరు పర్చేజ్ చేసిన జస్ట్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు లైక్ CMF ఫోన్స్ లాగా. మరి దీన్ని ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారా? లాంచ్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా కంప్లీట్లీ మనకి మెటల్ బాడీతోనే మనం ముందు తీసుకొచ్చారు. నానో టెక్స్చర్ కోటింగ్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. స్లైట్ గా 0.2 mm కర్వ్ మనకి ఇచ్చారు. సో ఇన్ హ్యాండ్ ఫీల్, చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ చాలా బాగుంటుంది. అండ్ ఫోన్ ఎంతసేపు పట్టుకున్నా కానీ మీకు వేళ్ళు హర్ట్ అవ్వటం లేదా కట్ అవ్వటం అలాంటివి అయితే ఏమి ఉండదు. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ఫ్లాట్ డిస్ప్లేనే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే వీగన్ లెదర్, అది కూడా పేపర్ టెక్స్చర్ ని మనకి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేటప్పటికి 214 గ్రామ్స్ అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికే 8.3 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. 7000 మ్యాసివ్ బ్యాటరీని తీసుకొచ్చినా గానీ 83 mm థిక్నెస్ ఇచ్చారు సరా, ఇదైతే సూపర్ క్రేజీ. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తారు, కానీ ఏ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ యూస్ చేస్తారు ఏంటి అనేది అయితే ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. ఫోన్ ఎప్పుడైనా ఇట్లా పొరపాటున చేజారి కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. అండ్ దీంతో పాటు ఇందులో మనకి IP66, 68 అండ్ 69 సపోర్ట్ ను కూడా మనం తీసుకొచ్చారు. సో అండర్ వాటర్ ఫోటోగ్రఫీ లేదా వర్షంలో ఎప్పుడైనా తడిచినా గానీ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈవెన్ మనకి రెయిన్ టచ్, అదేనంటే వెట్ టచ్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో నీళ్లు పడ్డా గానీ టచ్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా మీకు ఇది వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఇక ఫోన్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్ తో పాటు టాప్ మీరు చూసారంటే IR బ్లాస్టర్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అలాంగ్ విత్ మరొక స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు రెక్టాంగులర్ లేదా సర్క్యులర్ మాడ్యూల్ ఉన్నటువంటి కెమెరా బంప్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో రావడం జరుగుతుంది. ప్రైమరీ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించిన IMX 902 సెన్సార్ అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ మరొక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చారు. అండ్ దీంతో పాటు 200 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సామ్సంగ్ HP5 సెన్సార్ అయితే వీళ్ళు ఇందులో యూజ్ చేయడం జరిగింది. అపర్చర్ 1.8 తో రావడం జరుగుతుంది. దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు ఉంటాయి. అండ్ 7 ప్రోగ్రెసివ్ లెన్స్ లో మనకి ఇది రావడం జరుగుతుంది. డ్యూయల్ లేయర్ AR కోటింగ్ తోటి మనకి రావడంతో పాటు 97% లైట్ ట్రాన్స్మిట్ అయితే చేయగలదంట. అండ్ దీంట్లో మనకి రికో కొలాబరేషన్ తో తీసుకొచ్చారు. దీంట్లో మనకి 28 mm అలాగే 40 mm రెండిట్లోనూ మనం అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మీరు జెపెగ్ లేదా రా మ్యాక్స్ లో కూడా మీరు అవుట్పుట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారు అన్నట్లయితే దానికి సంబంధించి 1 millisecond, 2.5 milliseconds ఇలాంటి వాటిల్లో కూడా మీరు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇది ఆటో అలాగే మాన్యువల్ రెండిట్లోనూ మీరు అయితే చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కొన్ని శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో రికో GR తోటి
నేను క్యాప్చర్ చేసింది. బట్ నాకు ప్రాక్టికల్ గా చూసారు అన్నట్లయితే రికోడ్ జిఆర్ కన్నా గానీ ఒరిజినల్ గా దీనిలో ఉన్నటువంటి లెన్స్ ద్వారా క్యాప్చర్ చేసింది ఏదైతే ఉందో నాకు ఇంకా కొంచెం బెటర్ గా డీటెయిలింగ్ కానీ అండ్ కలర్ సాచురేషన్ లెవెల్స్ కానీ ఆ వార్మ్ ఎఫెక్ట్ కానీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంతే కాదు దీంట్లో మనకి నార్మల్ ఫోటోగ్రఫీలో కూడా చాలా కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ ఈ ఫిల్టర్స్ అన్నిటిని యూస్ చేసుకొని మీరు మరింత కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దీంట్లో మరొక 3 లట్స్ ను కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా కాన్ఫిగర్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఏ సీన్ అనలైజర్ ను కూడా ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు పిక్చర్ ఇంకొంచెం బెటర్ పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేసుకోవడానికి ఉపయోగపడటంతో పాటు బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫేస్ సాఫ్టింగ్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ మీకు ఎలా కావాలో అలా మీరైతే దీనిలో ప్రాపర్ గా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక పోర్ట్రైట్ లో కూడా మీరు వచ్చేటప్పటికి 24mm అలాగే 48mm 72mm తో పాటు 144mm దాకా కూడా మీరైతే క్యాప్చర్ చేసుకోవచ్చు. లైక్ 1x 2x 3x అండ్ అట్ ద సేమ్ టైం 6x. అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ డెప్త్ బ్లర్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపిస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా పర్వాలేదు బాగానే ఉంది, కానీ ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ దీంట్లోనే మీకు AI ల్యాండ్స్కేపింగ్ అనే ఫీచర్ కూడా తీసుకొచ్చారు. సో బేసిక్ గా దీనివల్ల మీకు ఏ సీన్స్ ఏవైతే వీటిని క్యాప్చర్ చేసేటప్పుడు బెటర్ డీటెయిలింగ్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. మోర్ లోకి వెళ్ళారు అన్నట్లయితే మీకు మరిన్ని ఫీచర్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి ఆస్ట్రో ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి స్టేరింగ్ మోడ్ అలాగే టిల్ట్ షిఫ్ట్ అప్ డౌన్ రెండు కూడా మీకు ఏమవుతుందంటే బ్లర్ అయిపోయి సో సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫోకస్ లో ఉండేలాగా మీకు ఇక్కడ జరుగుతుందో పాటు లాంగ్ ఎక్స్పోజర్ ఫర్ ఎగ్జాంపుల్ లైటింగ్ తో ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక DSLR లో మీరు చూసేటువంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 8K 30fps దాకా మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ HDR లో మీరు వచ్చేటప్పటికే 4K 120fps లో మీరైతే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్. అండ్ స్టెబిలిటీ మోడ్ లోకి ఇచ్చారు అన్నట్లయితే కనుక 1080-30 మాత్రమే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ సెన్సార్. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు 4K 60fps దాకా వీడియో రికార్డింగ్ ఇచ్చారు. ఈవెన్ ఒకవేళ మీరు HDR రికార్డ్ చేయాలనుకున్నారంటే లైక్ డాల్బీ విజన్ కంటెంట్ చేయాలనుకుంటే ఈవెన్ అది కూడా మీకు 4K 60fps లో సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా డీసెంట్ కెమెరా అని అంటాను. సో వీళ్ళకి సంబంధించినటువంటి రికో కొలాబరేషన్ తీసుకొచ్చారు, కానీ నాకైతే దానికన్నా కానీ నార్మల్ గా వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో ఇంకా బెటర్ అనిపిస్తుంది. మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి ఆప్టిమైజేషన్ లో వీళ్ళు ఇంకా బెటర్ గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇంతే కాదు దీంట్లో మనకి మరొక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. సో అల్ట్రా వైడ్ యాంగిల్ లో రెగ్యులర్ గా మనం చూసేటువంటి ఏవైతే అవే కైండ్ ఆఫ్ థింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీని అపాచర్ వచ్చేటప్పటికి 1.56 గా ఉంటుంది. దీంట్లో బోత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. 3x దాకా ఆప్టికల్ అలాగే 6x లేదా 12x దాకా లాస్లెస్ లో మీరు ఫోటోగ్రాఫ్స్ అలాగే వీడియోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు డిజిటల్ జూమ్ అప్ టు 120x దాకా మీరైతే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 6.79 ఇంచెస్ కి సంబంధించినటువంటి 2K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే 10-bit ప్యానల్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. HDR 10+ లాంటి కంటెంట్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే చేయదు. బట్ ఇందులో మీకు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని పీక్ బ్రైట్నెస్ నిట్ HBM మోడ్ వచ్చేటప్పటికి అప్ టు 7000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా 144 హెర్ట్జ్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. 144 హెర్ట్జ్ ఇచ్చారు, బానే ఉంది. మరి దీంట్లో ఇచ్చినటువంటి డిస్ప్లే మాత్రం LTPS ప్యానల్, LTPO ప్యానల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అంటే మీరు స్టాండర్డ్ 60 హెర్ట్జ్ గానీ 90 గానీ 120 గానీ అండ్ గేమింగ్ మోడ్ లోకి వెళ్ళారు అన్నట్లయితే 144 హెర్ట్జ్ దాకా మీరు వెళ్ళొచ్చే గానీ లో రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ అయితే చేయదు. ఇంత బెటర్ కాబట్టి అది కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇంతే కాదు దీంట్లో మనకి వెట్ టచ్ ఆపరేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. లైక్ వర్షాకాలంలో లేదా అండర్ వాటర్ మీరు దీన్ని వాడుతున్నా గానీ మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే వాడుకోవచ్చు. కలర్స్ కానీ కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా పాప్ అవుతూ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ డిస్ప్లే బెజల్స్ కూడా కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి. OnePlus 15 ఇట్లాంటి వాటితో కంపేర్ చేశారు అన్నట్లయితే. బట్ ఇంకా కొంచెం నారో బెజల్స్ ని తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సెంటర్ పంచువల్ కట్అవుట్ ఆఫ్ కోర్స్ దీంట్లో మనకి డైనమిక్ క్యాప్సూల్ ఏదైతే యాపిల్ లో మనం చూసామో చార్జ్ పెట్టినప్పుడు సూపర్ హుక్ అని ఎక్స్పాండ్ అవ్వడం అలాగే డేటా యూజ్ చేసేటప్పుడు మనం వర్కౌట్ చేసేటప్పుడు ఇలాంటి వాటిలో కూడా మనం కామన్ గా అయితే చూడొచ్చు. ఓవరాల్ గా గుడ్ డిస్ప్లే. బట్ LTPS ప్యానల్ కి బదులుగా LTPO ప్యానల్ ఇచ్చి ఉంటే గనక ఇంకా క్రేజీగా ఉండేదని నా అభిప్రాయం. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎలాంటి కొలాబరేషన్ అయితే వీళ్ళు తీసుకున్నారు. బట్ దీంట్లో మనకి సిమెట్రిక్ మాస్టర్ ఎకోస్టిక్ స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారంటే దీనివల్ల మీకు బెటర్ సౌండ్ క్వాలిటీ ఏదైతే ఉందో లైక్ బేస్ ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ మీకు బెటర్ గా వస్తాయని చెప్పి బ్రాండ్ చెప్తుంది. బట్ నార్మల్ రెగ్యులర్ గా ఎలా అయితే చూస్తుంటామో సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే మనకు ఉంది. అండ్ బై ద వే దీంట్లో మీకు ఏ విధంగా 3.5 ఆడియో జాక్ ఉండదు. సో టైప్ సి మీదనే మనం ఆధారపడాల్సి ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది కూడా మనకి Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Elite ప్రాసెసర్ Gen 5 తో మనకు రావడం జరుగుతుంది. ఈ ఇయర్ లాంచ్ అయినటువంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. LP
LPDDR5X ర్యామ్, అలాగే UFS 4.1 అండ్ ఈవెన్ మీకు ఇది వచ్చేటప్పటికి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ యాంటీ టు బెంచ్ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చారు అంటే అప్రాక్సిమేట్లీ దీంట్లో నాకు 3.7 మిలియన్ స్కోర్ వచ్చింది. బట్ బ్రాండ్ క్లెయిమ్ చేయడం మాత్రం అప్ టు 4 మిలియన్ దాకా రావడం జరుగుతుందని. ఇది బేస్ వేరియంట్ కాబట్టి మోస్ట్లీ మీకు హై ఎండ్ వేరియంట్ లో అదే స్కోర్స్ మీరు చూసేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు సింగిల్ కోర్ లో ఇది 3500, అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికే 10,000 స్కోర్ చేసింది, విచ్ ఆర్ క్రేజీ స్పీడ్స్ అసలు. దీంట్లో మీరు BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ, అలాగే ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా 120 FPS సపోర్ట్ తో పాటు జెల్షన్ ఇంపాక్ట్ లో కూడా 60 ఫ్రేమ్స్ లో ఎలాంటి ల్యాగ్ లేకుండా పనిచేస్తుంది. ఈవెన్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే మీరు BGMI ఆడుతున్నారు 120 FPS లో అండ్ బ్యాక్గ్రౌండ్ లో మీరు జెల్షన్ ఇంపాక్ట్ వాడి మళ్ళీ దీనికి స్విచ్ అయినా కానీ ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా చాలా స్మూత్ గా స్విచ్ అవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ప్రాసెసర్ క్యాపబుల్ కూడా, విచ్ ఇస్ వెరీ గుడ్. ఆల్మోస్ట్ మీరు ఫ్లాగ్షిప్ లెవెల్ గేమ్స్ అన్ని కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్, ఎలాంటి ల్యాగ్ లేకుండా ప్రాపర్ గా మీరు దీని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక యాప్స్ గురించి అయితే నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొడక్టివిటీ విషయంలో కూడా దిస్ ఇస్ క్రేజీ ఫాస్ట్. ఈవెన్ కూలింగ్ కూడా దీంట్లో మనకు వచ్చేటప్పటికే 7000 స్క్వేర్ mm కి సంబంధించినటువంటి వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీని అయితే మనకు యూజ్ చేశారు ఫోన్ హీట్ అవ్వకుండా. సో మోస్ట్లీ గేమ్స్ అన్ని నేను హాఫ్ అన్ అవర్ ప్లస్ ఆడినా కానీ అరౌండ్ 40 to 43 డిగ్రీస్ దాకా మాత్రం మాక్సిమం టెంపరేచర్ అయితే రైజ్ అవ్వడం జరిగింది. బట్ ఎనీవే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేటప్పటికే చలికాలం, బయట టెంపరేచర్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి సో దీంట్లో ఆ మాత్రం రావడం అనేది వెరీ కామన్. బట్ ప్రాక్టికల్ గా మనం టెస్ట్ చేయాలంటే ఇది ఎండాకాలం రావాల్సిందే. బట్ అప్పటికల్లా వీళ్ళు 4-5 ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, అదే సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు బెటర్ ఆప్టిమైజేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ బై ద వే దీంట్లో మీకు ఛార్జింగ్ బైపాస్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. అండ్ గేమింగ్ కి సంబంధించినటువంటి చాలా కస్టమైజ్డ్ ఫీచర్స్ కూడా, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ గేమింగ్ సెంట్రిక్ గా మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఆ విధమైనటువంటి ఫీచర్స్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈవెన్ UI అంతా కూడా నాకు క్లీన్ గా ఉంది, ఎక్కడ బ్లాట్వేర్ అయితే లేదు. బట్ బై డిఫాల్ట్ గా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, బట్ వాటిని లైక్ స్నాప్చాట్, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివి, ఫేస్బుక్, సో వాటిని కూడా రిమూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఇవాళ రేపు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి బ్రాండ్ చేస్తున్న పని వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక OS విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి Realme UI 7 తోటి మనకు రావడం జరుగుతుంది. డిఫాల్ట్ డైలర్ ఆల్మోస్ట్ చాలా చేంజ్ చేశారు. ఇంకా చెప్పాలంటే నాకైతే కలర్స్ OS ఉంటుంది చూసారా, సేమ్ అదే కలర్స్ OS ని ఇందులో చూస్తున్నటువంటి ఫీల్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు మనకి OnePlus లో ఏదైతే మైండ్ స్పేస్ ఉంటుంది చూసారా, ఆ ఫీచర్ ని కూడా ఇందులో ఇచ్చారు. ఏ సజెస్ట్ అండ్ ఏ సంబంధించినటువంటి ప్లానర్ అంతా, అంటే ప్రొడక్టివిటీకి సంబంధించి కూడా మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ OnePlus లేదా ఒప్పో ఫోన్లకి దీనికి ఉన్న తేడా ఏంటంటే సైడ్ ఉన్నటువంటి స్మార్ట్ లియో లేదా ప్లస్ కీ ఉంటుంది చూసారా, అది ఉండదు. అంతే హోమ్ బటన్ ని డైరెక్ట్ గా మీరు ఇట్లా ట్యాప్ చేసి మైండ్ కీ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ AI లో కూడా గూగుల్ జెమినీ సపోర్ట్ చేస్తుంది. సర్కిల్ టు సెర్చ్ లాంటి ఫీచర్స్ అన్ని కూడా వెరీ కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్, డ్యూయల్ ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటివన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రైవసీ పరంగా కూడా ఫోల్డర్ లాక్ ఇలాంటి ఫీచర్స్ అన్ని మనకి ఇచ్చారు. ఈవెన్ డైలర్ కూడా కస్టమ్ డైలర్, వీళ్ళ ఓన్ డైలర్ ఇచ్చారు. అవతల వాళ్ళకి తెలియకుండా మనం కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 7 కూడా మనకు ప్రొవైడ్ చేశారు. 25G బ్యాండ్స్ స్టాండర్డ్ లోన్ అలాగే నాన్ స్టాండర్డ్ లోన్ రెండింటికి మనకు సపోర్ట్ చేయడంతో పాటు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్, ఏ సెన్సార్ ని స్కిప్ చేయకుండా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి గేమింగ్ సెంట్రిక్ గా యాంటీనాను కూడా డిజైన్ చేశారంట. సో మీరు వైఫై తో గేమ్ ఆడుతున్నా, లేదన్నట్లయితే మీరు మొబైల్ డేటా మీద గేమ్ ఆడుతున్నా గానీ హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫరింగ్ కోసం మీకు ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఈవెన్ మీరు ఇట్లా క్లోజ్ గా ప్యాక్ చేసినా గానీ సో 360 డిగ్రీస్ గేమింగ్ యాంటీనాను కూడా మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్. బేసిక్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆప్టికల్ చూస్తుంటాం, బట్ వీళ్ళు అల్ట్రాసోనిక్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. బట్ ఇన్ని ఇచ్చారు కానీ నాకు ఈ సిమ్ సపోర్ట్ ను కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 7000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకి ఇందులో తీసుకొచ్చారు. సో సిలికాన్ కార్బన్ బ్యాటరీని మనకి ఇందులో యూజ్ చేశారు. సో ఫైనల్లీ 120 వాట్స్ సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో ఉన్నటువంటి బ్యాటరీ, ఇది 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 15 మినిట్స్ లో, అలాగే 100% ఆఫ్ ద ఛార్జింగ్ 40 to 43 మినిట్స్ లో కంప్లీట్ చేసుకుంటుంది. 50 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు 10 వాట్స్ ఆఫ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ కేబుల్ ద్వారా చేసుకోవచ్చు, వైర్లెస్ కూడా చేసుకోవచ్చు. సో విచ్ మేక్ సెన్స్ అని నేను అంటాను. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి కార్ లో కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చింది. ట్రావెల్ చేసేటప్పుడు మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో గానీ, వైర్లెస్ కార్ ప్లే గానీ, అలాగే వైర్లెస్ ఛార్జింగ్ గానీ మ్యాండేటరీ అని అంటాను ఇవాళ రేపు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్స్ లో. ఈవెన్ ఇదే కాదు, మనకి ప్రీమియం బడ్జెట్ మొబైల్ ఫోన్స్ లో కూడా వీటిని క్యారీ ఆన్ చేయాలనే నా అభిప్రాయం. ఈవెన్ వీటితో పాటు డైరెక్ట్ గా మీరు షేర్ విత్ ఐఫోన్ ఆర్ పీసీ, డైరెక్ట్ గా మీరు మ్యాక్లు, ఐఫోన్ లకు కూడా మీరు డైరెక్ట్ గా దీనిలో ఉండేటువంటి కంటెంట్ అంతా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఇవాళ రేపు ఈ క్రాస్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చారు చూసారా, ఇదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో మల్టీ డివైసెస్ వాడేటప్పుడు మీకు ఇది చాలా బాగా యూజ్ అవడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇంతే కాదు, దీంట్లో మనకి GT మోడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో GT మోడ్ అంటే బేసిక్ గా మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు ఈ మోడ్ ని యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే ఫ్రేమ్ రేట్స్ హైలో సపోర్ట్ చేయడం, అలాగే ఫ్రేమ్ స్మూత్ గా ఉండటంతో పాటు నోటిఫికేషన్స్ వీటన్నిటిని కస్టమైజ్ చేసుకునేటువంటి ఫీచర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. జస్ట్ దీంట్లో మీరు GT
మోడ్ ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఈ విధంగా GT మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దీని సహాయంతో మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మరింత బెటర్ గా రావడం జరుగుతుంది. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 12+256GB, మరొకటి వచ్చేటప్పటికి 16+512GB. 12+256GB వచ్చేటప్పటికి 72,000 రూపీస్, అలాగే 16+512GB వచ్చేటప్పటికే 79,000 రూపీస్. అండ్ ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు బ్యాంక్ ఆఫర్స్తో. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇదైతే ప్రీ బుకింగ్ అయితే రన్ అవుతుంది, ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు స్పెషల్ ఎడిషన్ ఆస్ట్రో మార్టిన్ ఎడిషన్ కూడా ఉంటుంది. ఇది కేవలం మీకు 16+512GB వేరియంట్లో మాత్రమే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికే 80,000 రూపాయలు. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని అరౌండ్ 55,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొస్తారని అనుకున్నాను. సో అంతకన్నా ఎక్కువ వెళ్ళిపోయింది అన్నట్లయితే కనుక నన్ను అడిగితే దీనికన్నా మార్కెట్లో చాలా బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్ కి అంత పెట్టడం కూడా వేస్ట్ అనే నా అభిప్రాయం. ఎనీవే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.